ఇప్పటికైనా చాలా మందికి క్లారిటీ వచ్చేసి ఉండాల్సింది. ప్రశాంత్ నీల్ గారు ఎట్టి పరిస్థితిలో కూడా సలార్ 2 అనేది తీయడు. ఎందుకు అంటే సలార్ అనేది ఉగ్రం మూవీకి రీమేక్. ఆ రీమేక్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారి డేట్స్ ఖాళీ లేవు అంటే ట్రిపులర్ కి వార్ 2 కి ఆ గ్యాప్ లో తీసాడు సలార్. రీమేక్ మూవీని ఫ్రీమేక్ చేసుకుంటా. పార్ట్ 2 దాని దగ్గర స్టోరీ లేదు. సలార్ మూవీ థియేటర్లు ఉన్నప్పుడు దాదాపు 10 కోట్ల వరకు లాస్ ఇచ్చి ఓటీటీలకు వచ్చిన తర్వాత సూపర్ హిట్ చేసి మోస్ట్ రిపీటెడ్ మూవీగా ఊరు కొట్టిన ప్రతిసారి కూడా చూస్తానని చెప్పి ఇప్పుడు అయిపెక్కించుకుంటే ఎలా? థియేటర్లు ఉన్నప్పుడు ఎందుకు చూడలే? థియేటర్లు ఉన్నప్పుడు 12 రోజుల తర్వాత ₹1 కోటి షేర్ కూడా వచ్చేది కాదు తెలుగు స్టేట్ లో. 10 రోజులకే మూవీ రన్ కంప్లీట్ అయిపోయింది. థియేటర్లు ఉన్నప్పుడు ఎవరు చూడలే. ఇప్పుడు మాత్రం తెగ అయిపోతున్నారు సలార్ 2 కావాలి, సలార్ 2 కావాలి. అందుకే ప్రశాంత్ నీల్ గారు మూవీని పట్టించుకోవట్లేదు. అయితే అంబుల్ ఫిలిమ్స్ నుంచి దూరంగా తప్పిపోయి వేరే ప్రొడక్షన్ మూవీ తీయడం గల రీజన్ ఇదే నాకు తెలిసినంత. మరి అలా ఉంటది. ప్రశాంత్ నీల్ కూడా నాకు ఏదైనా కొత్తగా సలార్ 2 గురించి ఐడియాలు వచ్చినా కూడా నేను డ్రాగన్ గురించే వాడతాను తప్ప సలార్ 2 ఇప్పట్లో తీసే పరిస్థితే లేదని చెప్పి అయితే కన్ఫర్మ్ చేశాడు. బట్ ఇప్పటికి ఫ్యాన్స్ లో ఓప్స్ ఉన్నాయి. సలార్ 2 తీస్తాడు. సలార్ 2 అది మ్యాక్సిమం తీయడు. ఒకవేళ తీసే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ప్రశాంత్ నీల్ గారు స్టోరీస్ ఐడియాస్ లేక ఇంకా మూవీస్ అన్ని ఇంకేం లేని టైంలో ఆ మూవీస్ అయితే తీస్తాడు. ఈ గ్యాప్ లో అసలు తీయడు. నెక్స్ట్ రామ్ చరణ్ గారితో లేకుంటే అల్లు అర్జున్ గారితో మూవీ కన్ఫర్మ్ అయితే